సూపర్ అసలు. అంటే మామూలుగా సార్ నేను పనిచేసినప్పుడు యూజువల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ మనం పంపించడం అది వెనక్కి రావడం బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంది. ఈ మీరు అసలు చేంజెస్ ఏం చెప్పనట్టున్నారు కదా, చాలా చిన్నది, అది చేంజే కాదు అంటే. సో దట్స్ ద అండర్స్టాండింగ్ దట్ హీ హాస్ అబౌట్ స్క్రిప్ట్. యూజువల్లీ ఏంటంటే ఎక్కడో చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదండి డైరెక్టర్ విజన్ కి దానికి, బట్ క్రేజీ జాబ్. అబ్సల్యూట్లీ కేసీపీడి వరుణ్ బాబు. ఏమో నాకు తెలియదు, మనం తెలుసుకోకుండా ఉండడమే బెటర్ ఏమో. మీనాక్షి నాతో ఎందుకు చదివిస్తున్నారా ప్లీజ్, నాకు సంబంధం లేదు దీంతో. ఓకే, అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. వచ్చాను Fourth year. Oh, like that. And you can add something before that also, right? Okay, Fourth okay. year. Understood. Oh, nice. అచ్చా, లైక్ దట్. ఓకే, Like that. like that. Tassadiya song of Matka out now. Movie releasing on November 14th. Add a pinch of retro vibes in song. Honey, dash of 90s atmosphere also. For sure. Green tea. Yeah. A pinch of honey. For sure. అది వరుణ్ తేజ్ టు మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఇది వరుణ్ తేజ్ చెప్తున్నాడంట మ్యూజిక్ డైరెక్టర్ కి. Add a little bit of honey. Yeah, ఇది కూడా తస్సదియా సాంగ్ ఫ్రమ్ మట్కా. అండ్ వైల్ లిసనింగ్ టు ద సాంగ్ అండ్ మోటివేటెడ్ మీ అంట. డబ్బులు సంపాదించాలన్నా అక్కడ డాన్స్ చేయాలన్నా. రెట్రో లుక్ అదరగొట్టేశారు సుధా వీళ్ళు. సుధా చెప్పు సుధా. సరిపోదా శనివారం నుంచి టీఎఫ్ఐ యువత. సార్ చూసుకోండి సార్. లేలే రాజా సాంగ్ ఫ్రమ్ మట్కా. అవును సార్, ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎస్ సార్. ఎంజాయ్ చేస్తున్నారు. లేలే రాజా సాంగ్ ఫ్రమ్ వరుణ్ తేజ్ మట్కా. హే నోరా పాప నువ్వా? మట్కా టీజర్ అవుట్ నౌ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ November 14th. దట్స్ వరుణ్ తేజ్ KGF. అంటే ఓకే, యాక్చువల్గా ఓకే, అది కాంప్లిమెంట్గా అయితే compliment. డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి ఏ విధమైన సంబంధం లేదు. ఎస్, ధర్మమా మనకి ఏది ఆ డైలాగ్ మీద చెప్పండి. మనకి ఏది అవసరం అదే ధర్మం. వరుణ్ తేజ్ మట్కా టీజర్ ఫుల్ ఆన్ ఫైర్. అసలు కదా November 14th థియేటర్స్ లో మొదలవ్వబోతోంది. అది. సో ఇప్పుడు మీరు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి నంబర్ చూడకుండా సెలెక్ట్ మీరు చెప్పారనుకోండి, అదే నంబర్ నేను మళ్ళీ షఫల్ చేసి తీస్తే యు ఆర్ సేఫ్. లేదంటే నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే, నా దగ్గర 1 to 10 ఉన్నాయి, 1 to 9 ఉన్నాయి. సో ర్యాండమ్. మీనాక్షి నంబర్ చెప్పండి. Oh, I'll say the number. Yeah, say the number. 7. Okay. 3. Okay. మీరు పిక్ చేసుకునేది ఒకటి. 4. Okay. 9. 5. So 7 3 4 9 5. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక నంబర్ తీస్తున్నాను. వాళ్ళు సేఫ్. 6. మీ ఎవరి దగ్గర లేదు. All are unsafe. ఇప్పుడు అందరికీ క్వశ్చన్ అడుగుతారు. Yes. మీరు సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ నాకు బాగా నచ్చేసింది అని ఒప్పుకున్నటువంటి సినిమా ఏది? ఏ లక్కీ భాస్కర్, బి మెకానిక్ రాకీ, సి మట్కా. Like you didn't think twice. 3. There's only one answer. All of the above. But yeah. But I genuinely liked all. Endukante if I don't like it in the first sitting, I don't do it. So Logic. And I mean, if I don't like it, why would I అయితే want మనం to? ఇంకొంచెం కష్టం చేద్దాం ఇదే క్వశ్చన్ ని. Okay. ఈ 3 సినిమాల్లో మీకు బాగా ఈజీగా అనిపించింది షూటింగ్ లో ఏ సినిమా? అది బాగా ఈజీ. ఐ థింక్ ది మెకానిక్ రాకీ. ఎందుకంటే ఇది కొంచెం కంటెంపరీ ఉంది. కానీ లక్కీ భాస్కర్లో అండ్ ఈ మూవీలో మట్కా మూవీలో ఇట్స్ కొంచెం పీరియడ్. సో నాకు కొంచెం హోంవర్క్ కావాలి అలా. సరే, ఇప్పుడు డైరెక్టర్ గారు మీకే క్వశ్చన్. మీకు మొత్తం సెట్లో ఓవరాల్గా ఇది మరీ మీరు చాలా ఇదిగా ఫార్మల్గా ఆన్సర్ చేయకూడదు. డిప్లొమాటిక్ ఆన్సర్ అస్సలు చేయదు. ఇరిటేట్ చేసింది ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఈ సెట్లో? ఇరిటేషన్ చేసిందా? స్మోక్ వేసేవాడు ఒకడు ఉన్నాడు. ఏం చేస్తాడు? ఆర్టిస్టెంట్ స్మోక్ వేసేవాడు ఉంటాడు. వాడే బాగా ఇరిటేట్ చేసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే యూజువల్లీ ఎక్కువ వాడేవన్నమాట స్మోక్ ఫైట్స్ లో కానీ సాంగ్ ఎఫెక్ట్ లో కానీ ఆ రెట్రో ఫీల్. ఒక ఎకరా దాదాపు ఎకరం ఉన్న ఒక షెడ్లో చేసాం క్లైమాక్స్. సో ఇక్కడ స్పీకర్లోనూ దీంట్లో అరిచినా కూడా అక్కడికి వినిపించదు. అది తప్పేం కాదు, కానీ ఆ టైంలో ఏంటంటే మాకున్న లిమిటెడ్ టైంలో చేస్తున్నప్పుడు కాల్ షీట్ అయిపోతూ ఉంటుంది, టైం అవుతుంటుంది. అంతా సెట్ చేసి ఆ స్మోక్ వచ్చిన తర్వాత కెమెరా రోల్ అవ్వాలనుకోండి, స్మోక్ రాదు.
కరెక్ట్. రోల్ అయిన తర్వాత స్మోక్ వస్తుంది, వచ్చిన స్మోక్ నిలబడదు. అలాగే చాలా ఉంటుంది, బాగా irritate చేస్తున్నాడు ఇరిటేట్ చేసింది స్మోక్ మ్యాన్. ఓకే అసిస్టెంట్ బట్ పాపం జాబ్ చేశాడు బట్ ఇట్ వాజ్ అతని పేరేంటో కూడా నాకు తెలియదు. అది వేరే, అతని అసిస్టెంట్. నేను చెప్పిన స్మోక్ ఆ డిపార్ట్మెంట్ ఇరిటేట్ అయింది అంతే. వాళ్ళ జాబ్ చాలా 100%. డిప్లొమసీకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. ఏమనలేదు తెలుసు అందరికి. డిప్లొమసీకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా కాంట్రవర్షియల్ రౌండ్ అసలే. ఓకే చెప్పండి. సో కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు ఇందులో నుంచి మనకు వచ్చింది మీ స్మోక్ అసిస్టెంట్ పేరు కనుక్కోలేదు. అదే అంటే సెట్ లో పేరు కనుక్కోకుండా చేస్తుంది. ఇప్పుడు సార్ విజయనగర్ గారు రెడీయా? డాక్టర్ టర్న్డ్ ఇంటూ ప్రొడ్యూసర్, కానీ మీకు ఏది చాలా కష్టంగా అనిపించింది? రెండు కష్టపడాల్సిందే సార్ దిస్ ఇస్ డిప్లొమాటిక్ సార్. ఒకటే చెప్పండి. సినిమా అంటే అన్ని ప్రొఫెషన్స్లోనూ కష్టపడాలి, కానీ అంటే డాక్టర్ గా ప్రాక్టీస్ లో నేర్చుకోలేమండి. ఇది సినిమాని నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ తో. అక్కడ ప్రాక్టీస్ నేర్చుకుంటే పోతారు కదా. యూ కెనాట్ డూ దట్. నో బోత్ ఆర్ ఈక్వల్లీ, బట్ ఒక 1% కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎందులో అనిపించింది? దీనికి కూడా బాగా కష్టపడాలి. ఇట్స్ నథింగ్ అంటే కోఆర్డినేషన్ చేసుకోవడం. ఇది నాది ఫస్ట్ ప్రొడక్షన్గా నేను చేసిన మూవీ కాబట్టి ఆయననే వాజ్ ఎట్ ద బ్యాక్. బట్ ఇక్కడ మాత్రం తీసుకుని ఇక్కడ చాలా, బట్ ఐ లెర్న్ ఎ లాట్. నెక్స్ట్ టైంకి ఇంకా బాగా సెట్ అయిపోతాం. రైట్. కిషోర్ గారు, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి హీరోల్లో విక్రమ్ గారు, వరుణ్ గారు, ఇంకా దినేష్. ఓకే, దినేష్, నో గెత్ దినేష్. ఓకే, నైస్. సో ప్లీజ్ రేట్ దెమ్ ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 3. విక్రమ్ సార్ చెప్పేస్తున్నాడు. చెప్పారండి, పర్లేదు. ఆఫ్ కోర్స్ హి విల్ ఆల్సో అగ్రీ. ఓకే, విక్రమ్ సార్ అండ్ వరుణ్ సార్, దినేష్ సార్ బోత్ ఈక్వల్లీ లైక్ ఈక్వల్లీ అక్కడే నంబర్ 2 దగ్గర. ఒక్కరికైనా ఇచ్చారు కదా మరి. యా, ఓకే, 70%. ఓకే. లాస్ట్ క్వశ్చన్ మీకే. ఇప్పుడు ఈ మట్కా గేమ్ లాగానే ఫ్యామిలీలో హౌజీలని, అలాగే చిన్న చిన్నగా ఏవో కార్డ్ గేమ్స్ అని ఇలాంటివి ఆడుతూ ఉంటారు కదా. మీ ఫ్యామిలీలో బాగా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఆడడమో లేదా డబ్బులు పోగొట్టుకున్నదో ఎవరు సరదాగా? నేనే. అవునా? మా ఇంట్లో నేను హౌజీల్లో? అమ్మ సరదాగా డబ్బుల కోసం కదా. అదే. హౌజీలో అప్పుడప్పుడు గెలుస్తూ ఉంటాను. ఓకే. మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు సరదాగా అట్లా ఆడుతూ ఉంటాం. నేనే కోల్పోతాను. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు. ఇట్ వాస్ ఫన్ టుడే, అబ్సల్యూట్లీ ఫన్. ఇక వెళ్తూ మీరైతే మనం ఏదైనా సంపాదించుకున్నది ఒక నలుగురితో పంచాలి. Correct. సో మీరు సంపాదించిన దాన్ని ఇవాళ నాతో పంచి మనం టపాకాయలు కాల్చేసి వెళ్ళిపోదాం. డన్. ఓకే, డన్. ఫ్లవర్ పాట్స్ ఆయనకి That was epic. ఎపిక్ అసలు. అది ఎపిక్. చాలా సీరియస్గా నేను చాలా సీరియస్ గా విన్నాను. నేను మీరు ఫినిష్ అయిపోయిన తర్వాత వరకు నాకు అర్థం కాలేదు. అది నేను ట్యూన్ అవుట్ అనమాట. చాలా చెప్పాడు సరే అని చెప్పి. I was thinking why is explaining.